హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మస్తే మామ. ఈరోజు మనం ప్రముఖ గాయని ఎస్ జానకి గారి గురించి తెలుసుకుందాం. ఎస్ జానకి గారి పూర్తి పేరు సిస్లా శ్రీరామమూర్తి జానకి. ఈమె 1938 ఏప్రిల్ 23వ తారీఖున పల్లెపట్ల గ్రామం, రేపల్లె తాలూకా, గుంటూరు జిల్లాలో జన్మించారు. ఎస్ జానకి గారి బాల్యం మొత్తం సిరిసిల్ల గ్రామంలోనే గడిచింది. ఈమె 1959లో బి రామమూర్తి గారిని వివాహం చేసుకున్నారు. ఎస్ జానకి గారికి చిన్నప్పటి నుంచి సంగీతం అన్న, పాటలన్నా ఎంతో ఇష్టం. అయితే వాళ్ళ మామయ్య ప్రోత్సాహంతో కేవలం 19 ఏళ్ల వయసులోనే చెన్నైకి చేరుకొని అక్కడ ఏవిఎం స్టూడియోలో గాయనిగా చేరారు. అయితే ఎస్ జానకి గారు 1957వ సంవత్సరంలో విధియన్ విలాయత్తు అనే తమిళ చిత్రంలో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అదే 1957వ సంవత్సరంలో ఎమ్మెల్యే అనే చిత్రంలో తెలుగు తెరకి పరిచయం అయ్యారు. అయితే ఇలా మొదలైన ఎస్ జానకి గారి గాన ప్రస్థానం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు మరెన్నో భాషల్లో 48,000కు పైగా పాటలు పాడారు. తనకున్న గాన మాధుర్యం ఎలాంటిదో, తనకున్న వైవిధ్యం ఎలాంటిదో ఎన్నో పాటల్లో చూపించారు ఎస్ జానకి గారు. గాయనిగా ఒక హీరోయిన్లకు మాత్రమే కాకుండా చిన్నపిల్లలకి, ముసలివాళ్ళకి కూడా తన గానాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయంగా చెప్పుకుంటారు తెలుగు సినీ ప్రముఖులు, అలాగే ప్రేక్షకులు కూడా. అయితే ఎస్ జానకి గారు ఎన్నో వైవిధ్యమైన పాటలు పాడి ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే ఎస్ జానకి గారు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిపి 4 జాతీయ అవార్డులు అందుకున్నారు. అయితే 2013వ సంవత్సరంలో జానకి గారికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దక్షిణాది కళాకారులకు కేంద్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని ఒకే ఒక కారణంతో ఆ అవార్డును చాలా గౌరవపూర్వకంగా తిరస్కరించారు.